ఎక్కండి సార్. చెప్పకుండా మనం ఎందుకు ఎక్కుతాం? కార్యవర్గ సభ్యులు ధర్మారావు గారు, ప్రసాద్, అకాడమీ చైర్మన్, సీనియర్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు శివ గారు, మీరు ఇటీవల మీకు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా స్కూల్స్లో ఈ అవగాహన సదస్సులు కూడా ఎక్కువ ఓకే సార్. ఇద్దరికి పెట్టండి. ఇద్దరికి పెట్టండి. అన్న ఇటు రాజన్న ఒక నిమిషం సార్. రాజుగారు ఇటు సార్. పెట్టండి సార్. ఓకే సార్. ఈరోజు మీకు అందరికి తెలిసిందే, సోషల్ మీడియా వల్ల మంచి ఉంది, చెడు ఉంది. నా ఉద్దేశంలో మంచి కంటే కూడా ఎక్కువగా దుష్పరిణామాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా వేగంగా ఈ సమాచారము సోషల్ మీడియా ద్వారా ప్రజలకు కానీ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదివరకు మీడియా ఛానల్స్ ఒక వార్త పబ్లిష్ చేయాలి అంటే వాళ్ళ క్రెడిబిలిటీ చూసుకుంటారంటే విశ్వసనీయత. అలానా ఛానల్లో ఆ న్యూస్ వచ్చింది, అది తప్పు అని తేలిందంటే నెక్స్ట్ టైం ఆ ఛానల్ చూడడానికి చాలామంది ఇష్టపడరు. దాంట్లో తప్పు న్యూస్ వస్తుంది, రాంగ్ న్యూస్ వస్తుంది అని చెప్పేసి. సో 1-2 సార్లు వాళ్ళు ఆలోచించి న్యూస్ని వేస్తారు. 1 నిమిషం లేట్ అయినా కూడా కరెక్ట్గా వేయాలనే ఉద్దేశంలో వేస్తారు. కొంతమంది త్వరగా పబ్లిష్ చేసినప్పుడు ప్రజలు చూస్తుంటారు, ఈ ఛానల్లో ఫస్ట్ వస్తుంది, ఆ ఛానల్లో చూడండి, ఇంకో ఛానల్లో దాంట్లో అయితే కరెక్ట్గా వస్తుందని రెండో ఛానల్ చెక్ చేసుకుంటూ ఉంటారు. అంటే ప్రజలు
అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఈ సోషల్ మీడియాలో చాలా వేగం సమాచారంతో పాటు చాలా ఫాస్ట్గా కూడా ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఒక పేపర్లో ఒక న్యూస్ పబ్లిష్ చేయాలంటే ఫస్ట్ రిపోర్టర్ ఫీల్డ్లో గ్యాదర్ చేస్తాడు ఇన్ఫర్మేషన్. ఒక ఆరోపణ వచ్చింది, ఒక రాంగ్ సొసైటీలో సంథింగ్ తప్పు జరుగుతుందని ఒక వార్త వచ్చిందంటే దాని వెనక చాలా ఆలోచించి 2-3 వ్యక్తులు దాన్ని ఎడిట్ చేసి రాస్తారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉంటాయి, ఏదో ఒకటి రాసేస్తారు. ఒక వ్యక్తి ఆయనకున్న వ్యక్తిగత అనుభవాలతోటి ఇంకేదైనా పర్సనల్ ఫీలింగ్స్ తోటి ఆ వార్త రాస్తారు. సో అందువల్ల ప్రజలు అది చూడడానికి చాలా అట్రాక్ట్ కూడా ఉంటుంది. ఆ న్యూస్ చూస్తే చాలా ఇదిగా కూడా ఉంటుంది, అందుకని ఇది త్వరగా చదువుతారు. కానీ ఆ వార్త వచ్చిన తర్వాత అతను దాన్ని ఆ వ్యక్తి మీద ఎవరి మీద అయితే వచ్చిందో దాన్ని ఇది చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఆయనకి తప్పు అని చెప్పడానికి చాలాసార్లు ట్రై చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ సోషల్ మీడియా ఉన్నప్పటికీ కూడా మీడియా ఛానల్స్ అభిప్రాయం ప్రకారము వాళ్ళు ఇంకా రిఫైన్ అవుతున్నారు. మీడియా ఛానల్స్ అంటే సోషల్ మీడియా రంగంలో కూడా దూసుకుపోతూ, అంటే పాతకాలంలో ఓన్లీ పేపర్ ప్రింటింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు న్యూస్ తెలిసేది కాదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత పెద్ద పెద్ద న్యూస్ సంస్థలు కూడా వాళ్ళు కూడా టెక్నాలజీని వాడుకుంటూ రిలయబిలిటీని మెయింటైన్ చేస్తూ వాళ్ళ క్రెడిబిలిటీని వాళ్ళ ఎగ్జిస్టెన్స్ని కాపాడడానికి ట్రై చేసుకుంటున్నారు. కాబట్టి ఆ ఉద్దేశంలో మీడియా సంస్థలు అప్రమత్తంగా ఉండి ఈ టెక్నాలజీని సరిగ్గా వాడుకుంటే ఎవరు చేసినా కూడా సోషల్ మీడియాలో ఏటువంటి ప్రాబ్లం లేదని నా ఉద్దేశం. మీడియా విశ్వసనీయత అంటే ఆ బ్రాండ్ నేమ్ ఎవరైతే రాస్తున్నారు ఏంటి అనేది ప్రజలే జడ్జ్ చేసి దాన్ని ఆ వార్తని స్వీకరిస్తారని నేను అభిప్రాయపడుతున్నాను. ముఖ్యంగా చాలామంది గర్ల్స్ స్టూడెంట్స్ వచ్చారు ఇక్కడికి. ఈ సోషల్ మీడియా ప్రభావము మీడియా మీద ఎలా ఉందో ఈ వ్యక్తిగత రిలేషన్స్ మీద, పిల్లల మీద చాలా ఎక్కువగా నాకు కనిపిస్తూ ఉంది. ఈ మధ్య చాలా నేరాలు, చిన్నపిల్లలందరూ కూడా ఇన్స్టాగ్రాము, ఈ ఫేస్బుక్, వాట్సాప్లో అందరికీ అకౌంట్స్ ఉంటాయి. ఇంట్లో గొడవ చేస్తారు. సెల్ ఫోన్ ఇవ్వకుంటే ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి 10th క్లాస్ వచ్చేటప్పటికి సెల్ ఫోన్ ఇవ్వకుంటే ఇంట్లో గొడవ. తర్వాత చైతన్య నారాయణ కాలేజీకి చదవడానికి వెళ్తారు, అక్కడ కూడా సెల్ ఫోన్ ఇవ్వాలి. పిల్లలు ఎలా జరుగుతున్నారో ఎప్పటికప్పుడు కనుక్కోవాలి. తర్వాత ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న సెల్ ఫోన్ ఉంటుంది, వాళ్ళు వాడినప్పుడు ఓపెన్ చేసి సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు. సో దీనివల్ల చాలా సమాచారము చాలా చాలా దుష్పరిణామాలు వస్తున్నాయి. ఒకటి ఏంటంటే చాలామంది ఆడపిల్లలు ఈ ఫేస్బుక్లో వీటిలో ఏంటంటే ఎవరు అటుపక్క ఎవరున్నారంటే మనము కనుక్కోలేదు. ఒకసారి హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒకడు 45 ఏళ్ళు 50 ఏళ్ళు వాడు అతను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్. వాడు ఒక ప్రొఫైల్ పిక్చరు చాలా అందమైన యువకుడు మాదిరి వాడు క్రియేట్ చేసుకున్నాడు. ఫేస్బుక్లో వాడు క్రియేట్ చేసుకొని ఒక అమ్మాయితోటి చాటింగ్ చేశాడు. చాటింగ్ చేసి ఆ అమ్మాయి తెలియదు కదా, ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఓపెన్ చేసి వినడం, వాడితో మాట్లాడడం స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసిన తర్వాత స్లోగా వాడు మాటలు బాగా మాట్లాడతాడు. మాట్లాడితే ఆ అమ్మాయిని ట్రాప్ చేసి ఆ అమ్మాయితో మాట్లాడిన ఫొటోస్ అవి కొన్ని తీసి మళ్ళీ బెదిరించి ఆ అమ్మాయిని ఇది చేశాడు. అట్లా వాడు చూసి ఒక దాదాపు చాలామంది అమ్మాయిలతోటి వాడు ఆ సోషల్ మీడియా అకౌంట్ పెట్టి చాలామందితోటి వాడు అమ్మాయిలతోటి మిస్బిహేవ్ చేశాడు. ప్రతి ఒక్కరు చెప్తే, ఇంట్లో చెప్తే ఏమవుతుందో, ఎందుకు మళ్ళీ పొరవ పోతుంది అన్నట్టు వాడి మీద చాలామంది కంప్లైంట్ చేయలేదు. ఎవరో ధైర్యంగా కంప్లైంట్ చేస్తే చివరికి వాడిని పట్టుకుంటే ఇన్ని విషయాలు బయటపడ్డాయి. కాబట్టి సోషల్ మీడియాలో ఎవరున్నారు ఏంటి, మీరు ఇన్స్టాగ్రామ్ వాటిలో చూస్తున్నప్పుడు టెస్ట్ చేస్తారు, హాయ్ అని మెసేజ్ వస్తుంది. ఒక్కసారి వస్తుంటుంది. ఒకసారి ఇక్కడ తెలంగాణ డీజీపీ గారి పేరు మీద కూడా కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్కి మెసేజ్లు వచ్చాయి. అర్జెంట్లీ నాకు ఐ నీడ్ మనీ, ప్లీజ్ సెండ్ మీ సమ్ మనీ అని ఒక తెలంగాణ డీజీ గారి పేరు మీద తెలంగాణలో ఉన్న చాలామంది ఐపీఎస్ ఆఫీసర్స్కి మెసేజ్ వచ్చాయి. చాలామంది ఐపీఎస్ ఆఫీసర్ డబ్బులు పంపించారు. 15,000 20,000 డబ్బులు కావాలేమో సార్ అడుగుతున్నాడు ఇన్స్టాగ్రామ్లో అని చెప్పేసి. కానీ తర్వాత కనుక్కుంటే అది ఫాల్స్ అనమాట. వాడు ఒక అకౌంట్ క్రియేట్ చేసి
ఆ డీజీ గారి పేరు మీద ఫేస్ క్రియేట్ చేసి వాడు డబ్బులు అడిగాడు. ఇప్పుడు కూడా వస్తుంటాయి. ఒక్కసారి మన ఫేస్బుక్లో మీరు అబ్జర్వ్ చేస్తుంటే చాలామంది మెసేజ్ పెడుతుంటారు, ఐఎమ్ ఇన్ ట్రబుల్ ప్లీజ్ సెండ్ మీ మనీ అని. నా ఫోటోతో కూడా వస్తుంది. ఒకసారి వచ్చింది, ప్లీజ్ సెండ్ మీ మనీ అని నన్ను నేను అడిగిన అందరు ఫ్రెండ్స్ అందరూ నాకు ఫోన్ చేసి చెప్పారు, ఏంటి ఏదో డబ్బులు అడుగుతున్నావు, నీకు ఏమైనా అయిందా ఏంటి అని అడిగారు నాకు ఫోన్ చేసి. వెంటనే నేను ఓపెన్ చేసి అకౌంట్, నా అకౌంట్ హ్యాక్ అయింది, ఎవరు అక్కడ నమ్మద్దండి, డబ్బులు ఎవరు పంపద్దండి అందరూ చెప్పారు. ఇప్పుడు కూడా మీరు ఫేస్బుక్లో చూస్తుంటే చాలామంది మెసేజ్ పెడుతుంటారు, నా అకౌంట్ హ్యాక్ అయింది, నా పేరు మీద డబ్బులు అడుగుతున్నారు, ఎవరు పంపించదని అడుగుతూ అని చెప్తూ ఉంటారు. సో ఇట్లా సోషల్ మీడియా అనేది ఈ సైబర్ నేరగాళ్ళకి, ఈ అమ్మాయిల్ని లోపరుచుకొని కొంత ఇది చేసే వాళ్ళకి చాలామంది ఈ అకౌంట్ని వాడుకుంటూ సొసైటీ మీద మన మీద చాలా దుష్పరిణామాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి అందుకనే సెల్ ఫోన్ అనేది కానీ ఈ సోషల్ మీడియా అనేది కానీ మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. సెల్ ఫోన్ లేకుండా మనం బతకలేము. కానీ దాన్ని దుర్వినియోగం చేయకూడదు. ఇంటర్నెట్ ఆపాలమా, ఒకరోజు ఇంటర్నెట్ ఆపితే మన పరిస్థితి ఏంటి? సో అన్నీ ఉంటాయి, ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇంకా 5G వస్తుంది, 6G వస్తుంది, 10G కూడా వస్తుంది, టెక్నాలజీ వస్తుంది, అని ఆపలేము. కానీ ఏది వాడాలి, ఏది మంచి, ఏది చెడు అనేది మనం జడ్జ్ చేసుకొని జాగ్రత్తగా. ఎవరో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు, మీకు హాయ్ హలో అని పంపించాడు, చూస్తే చాలా అందంగా ఉంది వాడి ఫేస్, ఇంకా అమ్మాయి ఫేస్తో ఉన్నాడు, ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ IIT అనేది మెసేజ్ పెట్టాడు. అటువంటి వ్యక్తులతో చాట్ చేసినప్పుడు కొంచెం ఆలోచించాలి, ఎవరు వీడు, హూ ఆర్ యూ అని 2-3 క్వశ్చన్లు వేయాలి. అవసరం లేకుంటే డిస్కనెక్ట్ చేసేయాలి. ఆపర్చునితో ఎవరితోటి ఇంకా వెంటబడుతున్నాడు, మీకు మెసేజ్ పంపిస్తున్నాడు, పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయాలి. మీ తల్లిదండ్రుల దృష్టి తీసుకొచ్చి ఏం భయపడకుండా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి. అంతేకాకుండా మొన్న కూడా ఒక రాజమండ్రిలో పేపర్లు కూడా రాలేదు, ఒక టాప్ డాక్టర్, ఆయనకి దాదాపు 20,000 ఏళ్ళు ఉంటాయి. ఆయనకి గత 2 నెలల నుంచి ఫోన్ వస్తుంది, మీకు సిబిఐ పేరు మీద ఫోన్ చేసి నీకు నీ మీద చాలా ఫాల్స్ కేసులు ఉన్నాయి, ఇవన్నీ ఏదో చేసావు, నువ్వు అది దొరికింది గంజాయి దొరికిందని చెప్పి బెదిరించి అతను భయపడిపోయేసి దాదాపు 1.5 crore రూపీస్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాడు. బ్యాంక్కి వెళ్తున్నాడు, బ్యాంక్ మీద జరుగుతున్నాడు, ఎందుకు సార్ మీరు డబ్బులు పంపిస్తున్నారని అడుగుతున్నారు. ఆయన కూడా లేదండి, నాకు చాలా పర్సనల్ పని ఉందని డబ్బు డ్రా చేసి అకౌంట్కి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. చివరికి డబ్బులు వాళ్ళు హరాస్మెంట్ వాళ్ళు చూశారు, సైబర్ నేరగాళ్ళు ఈ డబ్బులు బాగా పంపిస్తున్నారని చెప్పేసి ఇంకా ప్రెజర్ పెట్టారు. ఆయన దగ్గర డబ్బులు అయిపోయినాయి. కొడుకు ఫోన్ చేశాడు అమెరికాకి, నా దగ్గర డబ్బులు అయిపోయినాయి, ఒక 10 లక్షలు అంటే పంపించుంటే, ఎందుకు అంటే ఇట్లా ఒక నన్ను బెదిరిస్తున్నాడు అంటే, అరే మీకు ఏమైనా పిచ్చా ఇది, వాళ్ళు సైబర్ నేరగాళ్ళు వాళ్ళు అక్కడ డబ్బులు అడుగుతారని చెప్పి అతన్ని ఆపారు. అప్పుడు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే అప్పుడు ఒక 5 లక్షల రూపాయలు, దాదాపు 1 కోటి రూపాయలు వారు ట్రాన్స్ఫర్ చేశారు. 5 లక్షల రూపాయలు అకౌంట్లో ఆపడం జరిగింది. అంటే ఇట్లా నేరగాళ్ళు రకరకాల కారణాలు పెట్టేసి డబ్బులు గుంజడానికి, ఇచ్చేయడానికి సోషల్ మీడియాని వాటిని వాడుకుంటున్నారు. అందుకే గోల్డెన్ ప్రిన్సిపల్ ఏంటి, మీ వాళ్ళు కానీ మీ వాళ్ళు ఎవరైనా ఇట్లా సైబర్ నేరగాలతో డబ్బులు పోతే 3 గంటల లోపల, డబ్బు పోయిన 3 hours లోపల మీరు సైబర్ క్రైమ్ నంబర్ ఉంది, హెల్ప్ లైన్ ఉంది, దానికి వెంటనే ఫోన్ చేయాలి. వెబ్సైట్ ఉంది, దానికి ఫోన్ చేస్తే బ్యాంక్ అకౌంట్స్ అన్నిటికి కూడా ఈ సైబర్ అకౌంట్ ఈ అనుసంధానం చేశారు. ఈ హెల్ప్ లైన్ మీ అకౌంట్ నెంబర్ ఇస్తే అనుసంధానం చేశారు. కాబట్టి 3 గంటల లోపల వెళ్తే ఆ మధ్యలోనే దాన్ని బ్లాక్ చేసేస్తారు, డబ్బుని ఫోన్ ఇవ్వకుండా బ్లాక్ చేస్తారు, మీకు మళ్ళీ తిరిగి వస్తుంది. మీరు చాలామంది ఏం చేస్తారు, 2-3 రోజులు రారు, ఇన్సిడెంట్ అయిన తర్వాత ఒక 45 గంటలకి 4 రోజులు, ఇప్పుడు చెప్పాను డాక్టర్ గారు 2 నెలల నుంచి డబ్బులు పంపిస్తున్నాడు. 2 నెలల తర్వాత ధైర్యం తెచ్చుకొని వాళ్ళ కొడుకు తిడితే వచ్చి మనం కంప్లైంట్ చేసాం, డబ్బు తెలిపోయింది. అదైతే ఏ 3 గంటల్లో 5 లక్షలు ఆపాడు, అది మాత్రం అతనికి ఆపగలిగారు. కాబట్టి వెంటనే 3 గంటల లోపల ఆ టోల్ ఫ్రీ నెంబరు, సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబరు మీకు ఇన్ఫార్మ్ చేస్తే వెంటనే పోలీసు వారు చర్య తీసుకుంటారు. ఇట్లా పోలీసు కూడా ఈ సైబర్ క్రైమ్, ఈ సోషల్ మీడియా ఛానల్స్ని ఫేక్, ఇంకోటి ఇంపార్టెంట్, ఈ వాట్సాప్లో వాటిల్లో కూడా ఇప్పుడు మీరు చూశారు, అమెరికన్ ప్రెసిడెంట్ ఈ మధ్య డొనాల్డ్ ట్రంప్ గారు చెప్తున్నారు, స్టూడెంట్స్ అందరికీ మా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ ఏం చెప్తున్నారైనా, మేము వీసా ఇవ్వాలంటే మీ సోషల్ మీడియా అకౌంట్స్ మేము వెరిఫై చేస్తామని చెప్తున్నారు. ఎందుకు అక్కడ కంట్రీలో వాళ్ళు అంటున్నారు, చాలా ప్రొవోకేటివ్గా సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టి స్టూడెంట్స్
మాకంతా లాంగ్ ఆర్డర్ ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తాం. అమెరికాలో ఎవరైతే వీసాకు వస్తారో వాళ్ళ పిల్లల్ని సోషల్ మీడియా అకౌంట్స్ని వెరిఫై చేస్తామంటున్నారు. అందుకనే మీరు మీ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఎటువంటి మెసేజ్ ఆ మెసేజ్లు పెట్టకూడదు, ఫార్వర్డ్ చేయకూడదు. ఆలోచించాలి, ఎవరో పెట్టాడు, అక్కడ జరిగింది, అన్యాయం జరిగింది తీవ్రంగా, అదంటే మీరు దాన్ని ఫార్వర్డ్ చేశారనుకోండి, మళ్ళీ మిమ్మల్ని వచ్చి అడుగుతారు పోలీసు, ఎందుకు చేసావు నువ్వు, దానివల్ల ఏదైనా గొడవ అయింది. ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేయడం వల్ల అక్కడంతా గ్రూప్ అంతా అల్లరి చేసి ధ్వంసం చేశారు, లాంగ్ టర్మ్ ప్రాబ్లం వచ్చింది. ఎవరు ఫార్వర్డ్ చేశారు మెసేజ్ అని ఇన్వెస్టిగేషన్లో మీ దగ్గరికి వస్తారు. కాబట్టి ఏ మెసేజ్ వచ్చినా మీ అకౌంట్స్ ఇవన్నీ ఫ్యూచర్లో రాబోతున్నాయి. ఎందుకంటే ఈ సోషల్ మీడియా వల్ల జరిగే దుష్పరిణామాలు అన్ని గవర్నమెంట్స్ చాలా స్ట్రిక్ట్. చైనాలో ఉంది, చైనాలో వాళ్ళు సోషల్ మీడియాను కంట్రోల్ చేసేసారు. చాలా విషయాలు బ్లాక్ చేసేస్తారు, డిస్కషన్ చేయనివ్వరు. నార్త్ కొరియాలో అయితే అసలు పేపరే వాళ్ళు ఓకే ఇస్తారు, చదువుకొని ప్రజలు అక్కడ ఉంటారు. అట్లా ఎక్స్ట్రీమ్ కంట్రీస్ ఉన్నాయి, పూర్తిగా లిబర్ ఉన్న కంట్రీస్ ఉన్నాయి. మన కంట్రీలో కూడా మనం చూశారు, ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఏం చేశారు, అన్ని ప్లేన్లు కూలిపోయినాయి, ఇది జరిపోయింది, అది జరిపోయింది, నష్టం జరిగిందని చెప్పేసి మన మీద దుష్ప్రచారం చేశారు. అప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, చాలా సోషల్ మీడియా అకౌంట్స్ని బ్లాక్ చేసేసారు, వాళ్ళు చేయకుండా బ్లాక్ చేసేసారు. సో ఇట్లా ఈ ఇన్ఫర్మేషన్ని మనం ఈ న్యూస్ ఛానల్స్ ద్వారా ఏదైనా చూసినప్పుడు మీరు ఫార్వర్డ్ చేసినప్పుడు కూడా జాగ్రత్తగా చూసి, మీ గ్రూప్లో ఒక వ్యక్తి ఇటువంటి ఫాస్ట్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నాడు, తప్పుడు మెసేజ్ పెడుతున్నాడు, మీరు అడ్మిన్ అతన్ని బ్లాక్ చేసేయచ్చు, లేదా గ్రూప్లోంచి తీసేయచ్చు. ఒకవేళ అడ్మిన్ ఆ విధంగా చేస్తున్నాడు, మీరు ఆ గ్రూప్లోంచి బయటకు వచ్చేయాలి, నాకు ఇష్టం లేదు ఈ గ్రూపులు అన్నీ తప్పుడు మెసేజ్లు వెళ్తున్నాయని చెప్పేసి. ఇట్లా సోషల్ మీడియాని మనం నమ్మకుండా దాన్ని కంట్రోల్ చేసుకొని ఏది మంచి ఏది చెడు అని మనం ఆలోచించగలిగితే ఏదైనా వస్తే వెరిఫికేషన్ తల్లిదండ్రులు కానీ సీనియర్స్తో కానీ వేరే వాళ్ళతో వెరిఫై చేసుకొని ముందుకు వెళ్తే దీనివల్ల దుష్పరిణామాలు ఉండవు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఎస్పెషల్లీ గర్ల్స్ చిల్డ్రన్ ఈ సోషల్ మీడియా గురించి మీరు రోజు నేను చూస్తూ ఉంటాను, కేసెస్ వింటూ ఉంటాను. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సెల్ ఫోన్ని దుర్వినియోగం చేసుకోకుండా దాన్ని సద్వినియోగం చేసుకొని మీ అభివృద్ధికి, ఎడ్యుకేషన్కి, మీ పర్సనల్ డెవలప్మెంట్కి దాన్ని వాడవలసిందిగా నేను కోరుకుంటూ, సోషల్ మీడియా వచ్చినప్పటికీ కూడా నా ఉద్దేశంలో మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఇబ్బంది లేదు, విశ్వసనీయతకు దెబ్బలేదు. యాజ్ లాంగ్ యాజ్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా సోషల్ మీడియా అనుసంధానం చేసుకొని క్రెడిబుల్ వార్తలు ఇచ్చినంత కాలము ఇటువంటి సోషల్ మీడియా ప్రజలు ఎవరు నమ్మరని నేను భావిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఇక్కడ జర్నలిజం గురించి కూడా ఇంత ఇంట్రెస్ట్గా మీరు ఈ సమావేశానికి వచ్చిన అందరూ విద్యార్థులందరికీ, ముఖ్యంగా అందరూ అమ్మాయిలందరూ కూడా ఇంత ఇంట్రెస్ట్గా జర్నలిజం గురించి వింటున్నారనడం కూడా ఒక మంచి శుభసూచకం. ఇప్పుడు పైన వేదిక మీద ఉన్న వాళ్ళు కావచ్చు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలామంది మేల్ జర్నలిస్టులు చూస్తున్నారు. మీరు కూడా జర్నలిజంలో ఆ పర్స్పెక్టివ్ని తీసుకురావాలంటే చాలామంది మహిళలు కూడా జర్నలిజం పుచ్చుకోవాలి. అప్పుడే ఆ దృష్టి, ఆ కోణం అనేది జర్నలిజంలో కూడా వస్తుంది. ఐఎమ్ హ్యాపీ టు సీ యూ ఆల్. సారీ సార్, మిమ్మల్ని మీ మధ్యలో మీ ప్రసంగానికి ఇబ్బంది కలిగించాము. ఈరోజు హాఫ్ ఇయర్లీ క్రైమ్ మీటింగ్ పెట్టుకున్నాము, అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా అక్కడ వచ్చి ఉన్నారు, కాబట్టి నేను వెళ్ళాల్సి వచ్చింది. నేను ఒక చిన్న 2 మాటల్లో చెప్తాను. మా పోలీస్ వ్యవస్థ అంతా కూడా, గవర్నమెంట్ కూడా సత్యమే వజయతే అనే ఒక సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. కానీ సత్యం అనేది చూడడానికి కళ్ళు కావాలి, వినడానికి చెవులు కావాలి, దాని గురించి చెప్పడానికి మాట్లాడడానికి నోరు కావాలి. అవన్నీ కూడా మీడియా రకరకాల పద్ధతుల్లో అందజేస్తుంది. లేకపోతే ఆ సత్యం అనేది ఒక టార్చ్ లైట్ వేస్తేనే ఆ నిజమేంటో మీకు తెలుస్తుంది. కానీ ఆ టార్చ్ లైట్ వేసేటప్పుడు మీరు వైట్ లైట్ వేస్తే అది ఒకలాగా కనపడుతుంది, రెడ్ లైట్ వేస్తే ఒకలాగా కనపడుతుంది, మీరు బ్లూ లైట్ వేస్తే ఒకలాగా కనపడుతుంది. కాబట్టి జర్నలిస్టులు కూడా మనం వేసే లైట్ ప్రజలకి ఆ సత్యం అనేది సత్యంగా కనపడేటట్లు మాత్రమే మన కలం పనిచేయాలి, మన కెమెరా పనిచేయాలి. ఆ సూత్రాన్ని పాటిస్తారని ఆశిస్తూ, అంతేకాకుండా
మేము ఈ స్థాయిలో ఉండడానికి ఎగ్జామ్ యూపీఎస్సీ క్లియర్ చేయడానికి కూడా ఎంతోమంది జర్నలిస్టులు రాసిన ఆర్టికల్స్ వాళ్ళ నుంచి నేర్చుకుంది, చిన్నప్పటి నుంచి న్యూస్ పేపర్ చదివి నేర్చుకున్నదే ఒక సమాజం పట్ల మా దృష్టి కానీ సమాజం అంటే ఏంటి అనేది స్కూల్లో కన్నా ఉపాధ్యాయుల కన్నా వాళ్ళెంత నేర్పిస్తారో దానికంటే ఒకంత ఎక్కువే మీ దినపత్రికలు కానీ జర్నలిస్టులు కానీ నేర్పిస్తారు. సమాజాన్ని ఎడ్యుకేట్ చేసే ఒక గొప్ప బాధ్యత మీడియాది. ఓన్లీ వార్తలు చెప్పడం అని కాదు, ఒక సమాజాన్ని ఒక దిశలో పెట్టడము, తప్పు చేస్తున్నప్పుడు కరెక్ట్ చేయడము, కరెక్ట్ చేస్తున్నప్పుడు ప్రోత్సహించడము అనే గొప్ప పవిత్ర వృత్తి అది. ఇప్పుడు మనము దాని మీద ఆ విలువల మీద ఒక మంచి సెమినార్ పెట్టినందుకు అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ అలాంటి ఒక ముఖ్య సమావేశంలో నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అండ్ మరొకసారి